హాయ్ హలో వచ్చేసింది వీకే మూవీస్ సరికొత్త మూవీ న్యూస్తో. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో ఓవర్సీస్లో బాక్సాఫీస్ని షేక్ చేస్తూ కలెక్షన్ల సునామీ సృష్టించడానికి కారణం ఏమిటి అనే విషయంలోకి వెళ్తే, ఇన్నాళ్ళు మనం కొన్ని మోస పద్ధతులకు అలవాటు పడి ఆ మోస పద్ధతుల్లో వచ్చిన సినిమాలనే ఆదరించాం, చూశాం. అంటే పవర్ఫుల్ పంచ్ డైలాగులు, హీరో కత్తి తీసుకొని ఒక్క దెబ్బ కూడా తగలకుండా వందల వేల మంది నరుక్కుంటూ ఇటువంటి అద్భుతమైన ఫైట్లని ఫ్యాక్షన్ సినిమాలకి అలవాటు పడ్డాం. అయితే సుకుమార్ వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ నేను ఒక్కడనే సినిమా నుంచి ట్రెండ్ మార్చి ఇప్పుడు నాన్నకు ప్రేమతో అనే ఒక పవర్ఫుల్ సబ్జెక్ట్ ని మన ముందుకి వదిలాడు. ఈ సినిమా మొత్తం టెక్నికల్ గానే ఉంటుంది, కానీ ఎటువంటి పవర్ఫుల్ పంచ్ డైలాగులు, కత్తితో నరుక్కోటాలు, సుమోలు గాల్లో లేవటాలు, ఫ్యాక్షన్ ట్రెండ్ లేని ఈ సినిమా ఎంతో గమ్మత్తుగా సాగుతూ ఉంటాం ఓవర్సీస్ ప్రేక్షకులు ఆదరించడానికి కారణమైంది. ఇప్పుడు యుఎస్ లో బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తూ ఫస్ట్ వీకెండ్ లోనే 11.71 కోట్ల రూపాయలు సాధించడానికి కారణమైంది. బిగ్గెస్ట్ హిట్ అవడానికి కారణం ఏమిటి అనే విషయంలోకి వెళ్తే, యుఎస్ లో ఆల్రెడీ వాళ్ళకి గ్రాఫిక్స్ ఈజీగా అందుబాటులో ఉంటాయి. ఎన్నో ఇంగ్లీష్ సినిమాల్లో ఈ సుమోలు గాల్లో లేవటాలు, విమానాలు పేల్టాలు, బాంబులు పేల్టాలు, కత్తులు నరుకోటాలు అన్ని చూసేశారు. అయితే వారు సరికొత్త ట్రెండ్ కి అలవాటు పడ్డారు. మన సుకుమార్ ఆ ట్రెండ్ కు అనుగుణంగా ఒక సూపర్ సబ్జెక్ట్ తో, అంటే మనం ఏ విధంగా జన్మనిచ్చిన తండ్రికి ఏ విధంగా రుణం తీర్చుకోవాలి అనే కాన్సెప్ట్ తో ఈ నాన్నకు ప్రేమతో సినిమాని డెవలప్ చేసి మరి మన మీదకు వదిలాడు. అంతే బ్లాక్ బస్టర్ గా మారిపోయింది. ఈ సినిమా ఇంత సూపర్ సక్సెస్ అవడానికి కారణం సుకుమార్ వండర్ఫుల్ స్క్రీన్ ప్లే, డైరెక్షన్, అనేకమైన టెక్నికల్ అంశాలని చొప్పిస్తూ ఈ సినిమాని డెవలప్ చేసి రిలీజ్ చేయడంతో బ్లాక్ బస్టర్ గా మారింది. వీటితో పాటు దేవిశ్రీ ప్రసాద్ వండర్ఫుల్ మ్యూజిక్, ఎల్నిజం చేసిన జగత్ బాబు వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్, మరియు మన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అద్భుత నటన, ఈ అన్ని అంశాలు కలిపి ఈ సినిమాని ఓవర్సీస్ లో బ్లాక్ బస్టర్ గా మార్చి కలెక్షన్ల సునామీని సృష్టించింది. ఇదే మన ఇటువంటి మంచి సబ్జెక్ట్ ని మనకిచ్చిన సుకుమార్ కి మరియు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కి బెస్ట్ ఆఫ్ లక్ చెబుతూ ఫ్యూచర్ లో కూడా ఇటువంటి వండర్ఫుల్ సబ్జెక్ట్స్ తో మన ముందుకు రావాలని మనసారా కోరుకుంటూ బెస్ట్ ఆఫ్ లక్ టు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ సుకుమార్ అండ్ దేవిశ్రీ ప్రసాద్.